మొదటి క్వశ్చన్, భారతదేశంలోని అత్యంత పురాతనమైన జాతీయ పార్క్ ఏది? దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి జిమ్ కార్బెట్ జాతీయ పార్క్. ఓకే, ఇది ఎక్కడ? ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నది. దీనిని 1936లో హెల్లీ నేషనల్ పార్క్గా స్థాపించడం జరిగింది. ఓకే, దీని పేరు మార్చి ఇప్పుడు జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్గా మార్చడం జరిగింది. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్, మంచు చిరుతలకు స్నో లెపర్డ్స్కు ప్రసిద్ధి చెందిన జాతీయ పార్క్ ఏది? దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి హెమిస్ నేషనల్ పార్క్. ఓకే, ఈ హెమిస్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉన్నదంటే ఇది లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతంలో ఉన్నది. ఓకే, ఇటీవల లద్దాఖ్ యొక్క నూతన లెఫ్టినెంట్ గవర్నర్గా వినయ్ కుమార్ సక్సేనాను నియమించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఓరంగ్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉన్నది? ఓరంగ్ టైగర్ రిజర్వ్ అస్సాం రాష్ట్రంలో ఉన్నది. ఓకే, దీంతో పాటు అస్సాం రాష్ట్రంలో కాజిరంగా నేషనల్ పార్క్, మానస్ నేషనల్ పార్క్, డిబ్రూ సైఖోవా నేషనల్ పార్క్, రైమోనా నేషనల్ పార్క్ ఇవి అన్నీ కూడా అస్సాం రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైన నేషనల్ పార్క్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో వైశాల్యం పరంగా అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏది? దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. ఓకే, ఇది ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బార్డర్ మధ్యలో ఉన్నది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, పశ్చిమ బెంగాల్లోని బుక్సా టైగర్ రిజర్వ్ దేని మైనింగ్ వల్ల ముప్పును ఎదుర్కొంటుంది? దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి డోలమైట్ మైనింగ్ వల్ల వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని బుక్సా టైగర్ రిజర్వ్ ముప్పును ఎదుర్కొంటుంది. ఓకే, ఇటీవల వెస్ట్ బెంగాల్ యొక్క నూతన ముఖ్యమంత్రిగా సువేందు అధికారిని నియమించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అంతరించిపోతున్న షంఘై లేదా ఎల్డ్ డియర్ అనే జింక జాతి ప్రపంచంలో ఎక్కడ మాత్రమే దొరుకుతుంది? దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఇది కేబుల్ లాంజావ్ నేషనల్ పార్క్లో మాత్రమే దొరుకుతుంది. ఓకే, ఈ కేబుల్ లాంజావ్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉన్నట్టే ఇది మణిపూర్ రాష్ట్రంలో ఉన్నది. భారతదేశంలో తేలుతుండే నేషనల్ పార్క్ ఏదంటే కేబుల్ లాంజావ్ నేషనల్ పార్క్, ఇది మణిపూర్ రాష్ట్రంలో ఉన్నది. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.